సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడే చూసి వచ్చాం మిరాయి సినిమా. చాలా అంటే చాలా బాగుంది. తేజ గారు అయితే యాక్టింగ్ ఇరగదీస్తారు మేడం. చాలా అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తుంటే ఇంకా చూడాలని అనిపించే మూవీ ఇది మిరాయి. అది అంతా మొత్తం ఆల్రెడీ పాత్ర అయితే చాలా చాలా అంటే చూస్తుంటుంటే అబ్బబ్బబ్బా ఏం యాక్టింగ్ తేజ గారిది అయితే అబ్బా. యాక్టింగ్లో తన పేరు మనోజ్ గారి పాత్ర అయితే చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. అంత బాగుంది సినిమా. విలన్ క్యారెక్టర్ అయితే కంపల్సరీగా బాగుంది. అది ప్రతి వాళ్ళు అందరూ వచ్చి చూసే సినిమా చాలా అంటే చాలా బాగుంది. శ్రీయ గారు పాత్ర అయితే బాగా చేశారు. హీరోయిన్ గారు శ్రీయ గారు, జగపతి బాబు గారు అయితే పాత్ర చాలా చేశారు. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు పాత్ర. రేటింగ్ అంటే చాలా చాలా బాగుంది మేడం. గారు యాక్టింగ్ లో చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమా హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ వస్తాయని చెప్పొచ్చు. అంతా బాగుంది. గ్రాఫిక్స్ కానీ ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ కానీ అంటే ఏ సీన్ చూసి మనకు బోరింగ్ ఉండదు. నిజంగా చెప్తున్నా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. చరిత్రలో నిలిచిపోతుంది. మళ్ళీ హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంతా బాగుంది. గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇలా శ్రేయ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అలా తల్లి జగపతి వారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా బాగుంది. జగపతి వారి యాక్టింగ్ రిగదీసేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే మనోజ్ అన్న నిజంగా చెప్తున్నా, మీరు సినిమా చూసిరు ఎంత మంచి ఎంజాయ్ చేసిరో మేము కూడా అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం చైతన్యం నిలిచిపోతుంది. సూపర్ సూపర్ సూపర్. సజ్జ ఇప్పుడు ఇండస్ట్రీని ఊచకోత కోయిస్తున్నాడు. ఇది రెండో సినిమా. ఇంకా 2 సినిమాలు ఇలాగైనా పడ్డాడు. టాప్ 10 హీరో జాబితాలో పక్కా కూర్చుంటాడు భయ తేజ సజ్జ. ఎందుకంటే ఇతను స్టోరీలు ఇలాంటివి వస్తున్నా కానీ ఈయన ఎంచుకునే కథ విధానం చాలా బాగుంది భయ, చాలా బాగుంది. ఈ సినిమా వచ్చేసి యూత్కి కొత్త జనరేషన్ సినిమా. ముసలి వాళ్ళకు పురాతనమైన కథ దేవుళ్ళ స్టోరీ అంటే చూపెట్టగల సత్తా ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కంపల్సరీ 2 సార్లు చూడొచ్చు. మళ్ళీ సండే వచ్చినప్పుడు నాకేమన్నా సెలవు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి చూస్తా సినిమా. అంత బాగుంది. ఎందుకంటే 60 కోట్లతోటి 200 కోట్ల రాముడు సాయం గెద్ద సాయం చేస్తుంది కదా రాముడికి పురాణాల్లో. అది బాగా చూపించారు. అక్కడక్కడ కొద్ది కామెడీ చేసి స్టోరీ డ్రాప్ అయినా సరే ఇంకా అలా తీసుకెళ్లారు. అంటే విజువల్ పరంగా బాగుందండి. సినిమాటోగ్రాఫర్ కాబట్టి ఆయన ఇప్పుడు కార్తీక్ గారు సినిమాటోగ్రాఫర్ అనేసి విన్నాను. దాని గురించి విజువల్ పరంగా బాగుంది. కెమెరామెన్ డైరెక్టర్ కాబట్టి విజువల్ బాగా చూపించారు. కానీ ఒకటేనండి అక్కడక్కడ కొద్దిగా మైనస్ ఏంటంటే కొద్దిగా కామెడీ ఎక్కువ పెట్టారు. అప్పుడు అలా ఫుల్గా వెళ్ళిపోయినప్పుడు ఒక గ్రాఫ్లో వెళ్ళినప్పుడు ఆ కామెడీ పెట్టి కొద్దిగా డౌన్ చేశారు అనిపించింది అంతే. ఎవరికండి తేజ సజ్జా గారికి అనుమానం తర్వాత కొద్దిగా అక్కడ చెప్పుకోదగ్గట్టే అనుమానం అంత అంటే రీచ్ అవ్వాలి. అనుమానం వేరే ఉండే కొద్దిగా తగ్గింది అనిపించింది అంతే. రేటింగ్ అవుట్ ఆఫ్ రేటింగ్ ఇవ్వకూడదండి. సినిమా అయితే చూడదగ్గ మూవీ. అందరూ చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చదువుకోరండి అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా చంటుకోరోడు అని పిలవాలి. నన్ను అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నేను ఎవరిని చంటుకోరండి అందరూ నన్ను ఒరే యారా చంటుకోరోడు అని పిలవాలి. సినిమాలో హీరో వాళ్ళు వచ్చాను, ఒకరు పడుకోవట్లేదు, ఒక్కరు కూడా నన్ను పడుకోవట్లేదు. నా బతికేలా అయిపోయింది. నీ సినిమాలో హీరో అవుతానా? సినిమాలో హీరో అవుతానవరా? నీ సినిమాలో హీరో అవ్వాలా? మనోజ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. జై మనోజ్. మీరా అయితే మనోజ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. మన శ్రీరామ్ థియేటర్లో చూశాను. టికెట్ 250 రూపాయలు. టికెట్ దొరకపోతే చెమటలు మొత్తం జనం కుమ్మేశారు. చాలా బాగుంది. అంతకుముందు చూశాను శ్రీరామ్ థియేటర్లో. చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. నేను ఎవరిని చంటుకోరండి అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా చంటుకోరోడు అని పిలవారు. నేను ఆడితే సినిమాలో హీరో అవ్వాలని బేబీ పడుతున్నాను. జాయిన్ చేసి బేబీ సబ్బు టెడ్డీ బేర్ సబ్బు పడుతున్నాను. ఒక సబ్బు 200, ఒక సబ్బు 300, 400 రూపాయలు సబ్బులు పడతాను. 1000 రూపాయలు సబ్బు పడతాను. సినిమా ఫైట్లు అయితే సూపర్, చాలా బాగుంది. సాంగ్ మాత్రం చాలా బాగుంది. సాంగ్ ఇది
కానీ హీరో మరి వరుణ్ తేజ సత్య మాత్రం యాక్టింగ్ అయితే అదిరిపోయింది. మనోజ్ యాక్టింగ్ మాత్రం చాలా అదిరిపోయింది, సూపరు. కానీ వాడు ఈ మనోజ్ ఏమో వినడు, హీరో ఇద్దరు ఫైట్లు హీరో పడతాడు, మళ్ళీ మనోజము కింద పడిపోతాడు. చాలా బాగుంది అన్న. సినిమా ఏమన్నా షేక్ చేసేసిండు నిజంగా చెప్తున్నా డైరెక్టర్ గారు. అన్న నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసినాం అన్న. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా తేజ్ గారు కెరియర్లో మళ్ళీ అయితే పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అసలు మనం ఊహించుకోము, అంతా బాగుంది సినిమా. అసలు మళ్ళీ లాస్ట్లో రాముడు ఉంటాడన్నా, రాముడు బాణం ఇట్లా వేస్తాడు హీరో గారు, ఏమి ఇచ్చినా నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఆ సీన్ మాత్రం బూన్స్ వస్తుంది రాముని చూపించినప్పుడు. అసలు ఊహించుకోము, అంతా బాగుంటుంది ఆ సీను. మేము చెప్పండి ఇక్కడ మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు. అంటే విలన్ యాక్టింగ్ అంటే దుమ్ము లేపేసిండు. అసలు మనం ఊహించుకోము, అంతా బాగా చేసిండు విలన్ యాక్టింగ్. మనోజ్ అన్న యాడ్సాప్ అని యాక్టింగ్కి ఇచ్చి పడేసినావు. మేము చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ మన శ్రేయ గారు తల్లి క్యారెక్టర్ పోషించారు కదా, తేజ్ గారికి యాక్టింగ్ బాగా చేసిండు. మన జగపతి బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఈ సినిమా ఒక అప్పట్లో మమ్మీ సినిమా చిన్నప్పుడు వచ్చి చూసాము, మళ్ళీ గ్రాఫిక్స్ అంటే మళ్ళీ ఈ సినిమా చూసాం, గ్రాఫిక్స్ అంతా బాగుంది. ఈ సినిమా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి 10th క్లాస్ వరకు ఇంటర్ వరకు చూపించాలి స్కూల్ పిల్లలకి, అంతా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. మన హిందూ ధర్మం అనేది ఇంకా ముందుకు తీసుకోమని డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు డైరెక్టర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్ సార్. ఇలాంటి సినిమా తీసినందుకు, ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, మన హిందూ ధర్మం కాపాడాలి, ఇంకా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సార్. తేజ్ గారు యాక్టింగ్కి హ్యాట్సాప్. అంటే హనుమాన్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే ఒక చిన్న చేల ఆర్టిస్ట్గా చేసుకుంటా అంతలంతలో దిగి ఒక హనుమాన్ నుంచి ఒక మంచి పేరు సంపాదించుకుని తేజ్ గారు మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ ఒక హనుమాన్ ఖాతాలో చేసుకుని మంచి క్యారెక్టర్ దగ్గర దొరికింది. సినిమా కూడా అంత బాగా నటించిండు. మనోజ్ అన్న గారు చెప్తున్నా కదా, ఆయన యాక్టింగ్ మళ్ళీ ఒక మోహన్ బాబుని చూసాడు అనిపిస్తుంది విలన్ యాక్టింగ్. అసలు అన్నకి నిజంగా చెప్తున్నా, ఇప్పుడు సినిమా చూనికి వచ్చిన అన్న నిజంగా చెప్తున్నా, నీ యాక్టింగ్ మాత్రం ఫిజ్ అయిపోతారు అన్న వాళ్ళని. అంత బాగా చేసి ఒక హీరోయిజం కానీ విలనిజం యాక్టింగ్ చింపేసినావు అన్న, ఇచ్చి పడేసినావు. మళ్ళీ నువ్వు విలనిజం చేయాలి, హీరోయిజం చేయాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా మనోజ్ అన్న. ఈ సినిమా సెన్సేషన్ సినిమా, బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్ ఉంది. మీరాయి మూవీ అయితే ఒకటే చెప్తున్నా, ఇది పురాణాల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయ్ వేరే లెవెల్లో ఉంది. తేజ గారు ఎంచుకునే స్క్రిప్ట్ విధానం అయితే అసలు మైండ్ బ్లోయింగ్. హనుమాన్ తర్వాత ఇలాంటి ఇట్ ఇచ్చాడంటే అసలు ఎవరు ఊహించలేరు. ఇలాంటి ఇట్టు మీద ఇట్లు కొడుతున్నాడు. మరి మామూలు ఇట్లు టాలీవుడ్ ఇటు కాదు, ఫ్యాన్ ఇట్లు కొడుతున్నాడు, వరల్డ్ వైడ్గా కొడుతున్నాడు. ఆయన చిరంజీవి గారి చేతుల మీద పెరిగాడు, చిరంజీవి గారి బాటలో నడుస్తున్నాడు. ఈ క్రెడిట్ మెగా ఫ్యాన్స్ కూడా దక్కుతుందని నేను అనుకుంటున్నాను. తేజ సజ్జ విజయం. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్లో తీసేశాడు. మన బ్లాక్ స్క్వాడ్ విషయానికి వస్తే మన మంచు మనోజ్ ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మోహన్ బాబు గారి కొడుకు వచ్చాడని చెప్పండి. మంచు ఫ్యాన్స్ మీ మీద ఈగ వాలిన బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా మంచు మనోజ్ యాక్టింగ్ చేసేసాడు, వేరే లెవెల్లో ఉంది. ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ చూపెట్టారు, కాకపోతే లాస్ట్లో ఆయన చనిపోయిన సీన్ చూపెట్టలేదు. నాకు తెలిసి మీరాయ్ పార్ట్ 2 ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్లో శ్రీరాముడు ఎంట్రీ అయితే గూస్ బంప్స్. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరామ్ నాయక్ ఈ మూవీలో అందాలు ఆరబోచింది మన రితికా నాయక్ అన్నట్లు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా వేరే ఉంది. జ్యోతిబాబు గారి ఎంట్రీ వేరే లెవెల్. మన శ్రీయ గారు కూడా యాక్టింగ్ తోటి చంపి పడేశారు. ఆమె అప్పుడు పిన్ని క్యారెక్టర్ చేసింది తేజ సజ్జాకి, ఇప్పుడు మదర్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ అయితే. మీరాయ్ అందరూ చూడాలి, ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, తప్పకుండా మీరంతా చూడాలి మీరాయ్ అన్నట్లుంది. రానా గారు లేరు, అవసరం బోరింగ్ షాట్ ఎక్కడా లేదు, బోరింగ్ షాట్ లేనే లేదు, ఎక్కడా బోరింగ్ షాట్ లేనే లేదు. ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు నేను ఒక్క నెగిటివ్ దొరికిద్దేమో చూశాను, గింత కూడా నెగిటివ్ దొరకలేదు ఇప్పటికి. లేదు 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 ల్యాగ్ ఏం లేదు. ల్యాగ్ ఉన్న దగ్గర అక్కడక్కడ మన గెటప్ సీన్ కామెడీ తోటి చించి పడేశారు. జగపతి బాబు గారా ఆయన ఎంట్రీ కూడా వేరే ఉంది. ఈ మూవీ చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది, మన ఇండియా రేంజ్ పెరిగిపోయింది. ఉందిగా రాముడిది. రాముడిని ఇంతవరకు ఎవరు చూడలేదు, ఆయన బొమ్మ ఉంటేనే అది క్యామియో, ఇంకేముంది ఆయన బొమ్మ పెట్టారు కదా.
హనుమాన్ తర్వాత దానికి మించిన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. కలెక్షన్స్ కూడా దానికి మించి వస్తాయి నేను అనుకుంటున్నాను. విజువల్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్రాఫిక్స్ అండ్ ఒరిజినల్గా ఎక్కడో తీశారని అనిపించింది, కాకపోతే మొత్తం గ్రాఫిక్సే. ఆ గద్ద షాట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకటే డైలాగ్ చెప్తున్నా తేజ సజ్జాది, వినండి. నేనెవరో తెలియని మనుషులు నన్ను ఆదరిస్తున్నారు, నన్ను కన్న తల్లి నన్ను నమ్మింది, ఇక నేను నమ్మాల్సిందే మిగిలింది అన్నట్టు చూపెట్టాడు. వేరే లెవెల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చెప్పాల్సిన విషయం కాదండి. బ్యాక్గ్రౌండ్ అసలు మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు, అది మ్యూజిక్ తోటి చంపి పడేశాడు. ఇది మిరాయ్ అనమాట, అందుకే కట్టి పట్టుకొని తిరుగుతున్నా జై మిరాయ్ అన్నట్టుంది. 5కి 4.8 ఇవ్వచ్చు, అంత బాగుంది. అసలు లాస్ట్కి ఏమన్నా బోర్ కొట్టిద్దనే సన్నివేశాల్లో శ్రీరాముడు క్యారెక్టర్ పెట్టేశారు, బాగుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. ఏ కాపీ కొట్టారు? కల్కిలో ప్రభాస్ కన్నా ఈ మిరాయిలో తేజ సజ్జు 100% ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అన్ని రకాలుగా చెప్పాలంటే. ఎందుకంటే హనుమాన్ వచ్చేసి ఒక లీడ్లో తీసుకున్నారు, జై హనుమాన్ వచ్చేసి ఇంకొక రకంగా ప్రాజెక్ట్ అది ఎలా ప్రజెంట్ చేస్తారనేది. ఈ రెండింటి మధ్య ట్విస్ట్ మిరాయి వచ్చేసి ఫాస్ట్ ప్రజెంట్. ఫాస్ట్లో ఏంటి జై శ్రీరామ్ ఆయన ఏం చేశాడో నేను చెప్పక్కర్లేదు. ప్రజెంట్ ఏంటి అంతా నెగిటివ్గా ఉంది. నెగిటివ్కి పాజిటివ్కి బంగారం కన్నా బంగారం లాంటి మనసు ఉన్నది మనం ఎంకరేజ్ చేయాలి. మనలో మంచి ఉంటే మనకు కూడా మంచి వస్తుంది అనేది. గట్స్ ఉన్న డైరెక్టర్స్కి వెళ్ళి కరెక్ట్ ప్రాజెక్ట్ ఇవ్వండి, అతను చేస్తాడో లేదో మీకే తెలుస్తుంది. అలాగనుకుంటే జామ్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దాంట్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి. 1 2 3 కదా, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకంటే గట్స్ ఉన్న ప్రకారంగా ప్రజెంటేషన్ చేసే ఒక మోటివేషన్ హీరో అంటే సూపర్ హీరో అని చెప్పచ్చు నా దృష్టిలో అయితే కనుక. నెగిటివ్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా చూపించాడు. బట్ మెయిన్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ దీంట్లో నెగిటివ్ ఉన్నా సరే, బట్ దాని మోటివేషన్ ఏంటి అంటే ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఏ రకంగా నెగిటివ్ వెళ్ళింది అనేది చైల్డ్ ఏజ్ నుంచి ప్రజెంట్ ఎండ్ వరకు బాగా ఇచ్చారు. 100% అవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి వెళ్ళి నీకేం కావాలంటే వాళ్ళకి థ్రిల్లింగ్ కావాలి, ఒక ఫీల్ గుడ్ అంటే ఎప్పటికప్పుడు కొత్తదనంగా విజువల్స్ కావాలి. ఇప్పుడు ఓజీలో విజువల్స్ ఏముంటుంది నాకు తెలిసి నెగిటివ్ ఉన్నట్టుంది ఓజీలో. దీంట్లో ఏముంది సనాతన ధర్మానికి సంబంధించిన రాముడి కాలం నాటి ఒక యోధికి సంబంధించిన ఆయుధం. సో ఇవన్నీ మూవీ చూస్తేనే మీకు బాగుంటుంది. మూవీ వాచబుల్ మూవీ. ఎక్సలెంట్ అమ్మా. జగపతి బాబు గారి కన్నా శ్రేయ గారు ఇంకా చాలా బాగా చేశారు. అది ఎందుకు చేశారు అనేది కాదు, కానీ స్టోరీ ప్రకారంగా చెప్తే కనుక ఏ తల్లిని ఏ కొడుకు ఏం చేసామని అడగకూడదు. బట్ ఈ సినిమాలో ఏంటంటే జగపతి బాబు గారి కన్నా శ్రేయ గారు బాగా క్యారెక్టర్ ప్రకారం చూపించారు. సో ఎగ్జాక్ట్లీ హీరో తేజకి తల్లి క్యారెక్టర్లో 100% బాషింగ్ అయింది, 100%. సో మోటో ఏంటంటే మంచితనం. ఆ గ్రేస్ కాదు, కొద్దిగా గ్లామర్ అనేది డల్ అవుతుంది. బట్ ఈ స్టోరీకి ఆ ఏజ్ కాంబినేషన్కి ఆవిడ బాషింగ్ అయింది. సో మదర్ అన్న ఫీల్ రాదు. ఒక దైవశక్తితో ఉన్న ఒక దైవాన్ని ఎలా చూస్తామో ఆ మూడ్లోనే ఆ ప్రేక్షకులు చూస్తారు ఆవిడని. చాలా డిఫరెంట్ అంటే వాస్తవంగా దాంట్లో ఒక దొంగ క్యారెక్టరు, దీంట్లో ఒక స్క్రాప్ క్యారెక్టర్. దొంగకి స్క్రాప్కి ఏంటి అనేది మీరే ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వడానికి స్టోరీకి. నేను ఇప్పుడు సోలోకి వచ్చా, మా ఫ్యామిలీతో కూడా వస్తా. అలానే జే హనుమాన్ చూస్తాను, హనుమాన్ కూడా అలానే చూసాను నేను. చాలా బాగుంది, మీరే చూస్తారు కదా. మౌత్ టాక్తోనే స్ప్రెడ్ అవుతుంది. 10కి 10 100%. విజువల్స్ వండర్. హాలీవుడ్ మూవీలాగా అనిపించింది. అంటే ఫైటింగ్ యాక్షన్స్ కాదు, ఫీల్. అంటే ఒక దైవాన్ని చూస్తే మనకి ఏ ఎమోషన్ వస్తుంది, బట్ ఒక శ్లోకాన్ని వింటే మనకి ఏ ఫీల్ వస్తుంది అనేది చాలా అద్భుతంగా ఉంది. వాచ్.